విధిగా మనకి స్థానిక ప్రభుత్వాల సాధికారత అనేది సాధ్యమవుతుంది. తర్వాత ఈ స్థానిక ప్రభుత్వాలకి నిధులు లేకపోతే అవి నిజంగా సాధికారత సాధించలేవు. కాబట్టి పర్ క్యాపిటా బేసిస్ మీద ₹1000 తలసరి నిధి అనేది వాటికి వెంటనే ట్రాన్స్ఫర్ జరగాలి. నాలుగో అంశం మనకి స్థానిక ప్రభుత్వాల్లో మనకి వార్డు కమిటీలు ఉన్న అర్బన్ ఏరియాస్లో ఆ వార్డు కమిటీలు పూర్తిగా ఇప్పుడు అపాయింటెడ్ బేసిస్ మీద నామినేటెడ్ బేసిస్ మీద జరుగుతున్నది. వాటికి ఎన్నికలు జరిపి ఎన్నికైనా లోకల్ గవర్నమెంట్ కింద ఉంటాయి. వార్డు లెవెల్కి అది వార్డు గవర్నమెంట్ కింద పనిచేస్తుంది. వాటికి నిధులు ఉండాలి, వాటికి డిఫైన్డ్ ఫంక్షన్స్, దానికి సరిపడా ఎన్నికైన బాడీ ఒకటి ఉండాలి. నెక్స్ట్ అట్లానే మనకి ఈ యాంటీ కరప్షన్ ఇన్స్టిట్యూషన్ స్టేట్ లెవెల్లో ఏది ఉన్నదో దానికి కింద జిల్లా స్థాయిలో మనకి ఇండిపెండెంట్ ఆంబుడ్స్మెన్ ఒకటి రావాలి. అది లోకాయుక్త వ్యవస్థ. లోక్పాల్ జాతీయ స్థాయిలో, లోకాయుక్త రాష్ట్ర స్థాయిలో, స్థానికంగా మనకి ఆంబుడ్స్మెన్ ఉంటుంది. తర్వాత మనకి జిల్లాలకు సంబంధించి జిల్లా ప్రభుత్వాలు ఉండాలి. దాన్ని డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అంటున్నాం మనం. ఇప్పుడున్న డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీస్ స్థానంలో డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ రావాలి. మనకి అట్లానే మెట్రోపాలిటన్ ఏరియాస్లో మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీస్ ఉండాలి. వాటికి స్పష్టమైన అధికారాలు అవి కూడా ఉండాలి. నెక్స్ట్ పర్లేదు నారాయణ గారు, నో ప్రాబ్లం. మీకు కనపడుతుంది కదా, కొద్దిగా ఇబ్బంది లేకుండా. రామారావు గారు మీకు కనపడుతున్నది కదా, ఓకే. అడ్డం ఎవరు లేరు, మీరు కొద్దిగా వస్తే స్టార్ట్. రైట్ సార్. ప్రజలకి హక్కుగా అందాల్సిన సేవలు నిజంగా ₹1 లంచం ఇవ్వకుండా, ఒక రోజు డిలే కాకుండా మనకి అందాలి. దానికోసమని రైట్ టు పబ్లిక్ సర్వీసెస్ అన్నది మనం ఈరోజు ఆచరణ సాధ్యం చేసి చూపించాలి. అది సురాజ్యంలో రెండో అంశం. మనకి సిటిజన్ స్టార్టర్లు మన రాష్ట్రంలో ఉన్నాయి, కానీ కేవలం అవి పయస్ డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంట్ అంటారు. అట్లా మనకి కొన్ని ప్రభుత్వ ఆఫీసులలో బయట బోర్డుల మీద పెట్టారు. అది కూడా ఉద్యమ సంస్థలు. ఇందులో చాలామంది ఇక్కడ ఉన్నవారు ఎంతో ఉద్యమం చేసిన తర్వాత బోర్డులు పెట్టినారు, కానీ దానికి ఎటువంటి స్టాట్యుటరీ మ్యాండేటరీ ప్రొవిజన్ లేదు. దానివల్ల అది అమల్లోకి అసలు రావట్లేదు. మనకి స్పష్టంగా పౌరులకు అందాల్సిన సేవలకి ఒక చట్టబద్ధత కల్పించడము, ఆ అందాల్సిన సేవలు అందకపోతే వారికి కాంపన్సేషన్, దానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారికి పెనాల్టీ పడడం, అటువంటి వ్యవస్థ రావాలి మనకి మన రాష్ట్రంలో. నెక్స్ట్ వేరే రాష్ట్రాల్లో ఇప్పటికే రైట్ టు సర్వీసెస్ వచ్చినది. మన రాష్ట్రంలోనే మనం వెనుకబడి ఉన్నాం. రైట్ టు సర్వీసెస్ ఇంకా మన రాష్ట్రంలో తీసుకొని రాలేదు. ఇది కనుక వచ్చింది అంటే మనకి మ్యాండేటరీ, స్టాట్యుటరీ, ఎంపవరింగ్ రైట్ ఒకటి వస్తుంది సిటిజన్స్కి. ప్రభుత్వ ఆఫీసుల్లో ఏ సేవకి ఎంత సమయంలో రావాలి, దానికి ఏమైనా దరఖాస్తు రుసుము ఉంటుందా, దరఖాస్తు ఏ పద్ధతిలో చేసుకోవాలి, అది జరగకపోతే వారికి ఎటువంటి పెనాల్టీ, ఎటువంటి కాంపన్సేషన్ వస్తుంది, దానికి బాధ్యులైన ఆఫీసర్కి ఎటువంటి పెనాల్టీ ఉంటుంది అన్నది కూడా మనకి రైట్ టు సర్వీసెస్లో ఉన్నది. నెక్స్ట్ ఉదాహరణకి చూడండి, మనకి గ్రీవెన్స్ 1 to 3 days లోపలనే అది సాల్వ్ కావాలి. పెనాల్టీస్ అయితే ₹250 నుంచి మనకి మ్యాక్సిమం ₹50,000 వరకు అన్నది డ్రాఫ్ట్ బిల్ మనందరికీ ఇచ్చిన ఫైల్స్లో ఉన్నది. డ్రాఫ్ట్ బిల్లో ముసాయిదా ప్రతిపాదించడం జరిగినది. అట్లనే కష్టపడి పనిచేసి నిజాయితీగా పనిచేస్తున్న ప్రభుత్వ ఆఫీసర్లకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి, పబ్లిక్ సర్వెంట్స్కి రివార్డ్స్ మెకానిజం కూడా ఉన్నది. అట్లనే డిలేస్ ఏమైతే జరిగినాయో, లంచం వల్ల ఎవరైతే నష్టపోతున్నారో ఆ సిటిజన్స్కి, ఆ దరఖాస్తుదారులకి కాంపన్సేషన్ మెకానిజం కూడా ఉన్నది. వ్యవస్థాగతంగా ఆలోచిస్తే ఈ గ్రీవెన్స్ రిట్రెసల్ మెకానిజం ఇప్పుడైతే డ్రాఫ్ట్ బిల్ రూపంలో ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఇన్ఫర్మేషన్ కమిషన్ మెకానిజంతో లింక్ చేసుకోవాలి, ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మనకి ఇన్ఫర్మేషన్ కమిషన్లో మ్యాండేటరీ ప్రోయాక్టివ్ డిస్క్లోజర్ సమాచారం ప్రొవిజన్ ఉన్నది. చాలా ఎక్కువ సమాచారం, దరఖాస్తులు దానికి సంబంధించి ఉంటున్నాయి మనకి, కాబట్టి వాటిని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. అట్లనే ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ అని ఇంకొక ప్యారలల్ మెకానిజం క్రియేట్ చేద్దామన్న ఆలోచన నడుస్తున్నది ఇప్పుడు ప్రభుత్వ సర్కిల్స్లో. దాన్ని కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే మనకు ఒక సింగిల్ యూనిఫైడ్ సర్వీస్ డెలివరీ అథారిటీ ఒకటి ఉంటుంది. సిటిజన్స్కి అది ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇక మూడో అంశం అవినీతి. రాష్ట్ర స్థాయిలో ఈరోజు స్వతంత్ర ప్రతిపత్తి గల ఎంపవర్డ్ యాంటీ కరప్షన్ మెకానిజం అనేది మరి పబ్లిక్కి ఉన్నది అన్న కాన్ఫిడెన్స్ అయితే లేదు. మనకి రాష్ట్రంలో లోకాయుక్త అయితే ఉన్నది, కానీ అది పబ్లిక్ మైండ్లో అసలు రిజిస్టర్ కావట్లేదు. దానికి రెండో పార్శ్వం ఏంటి అంటే ఇండిపెండెంట్ ప్రాసిక్యూషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా లేదు మనకి. ఈరోజు ఏసీబీ పైన ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి, ఎటువంటి ప్రభుత్వ ఒత్తిళ్లు ఉన్నాయి మనందరికీ తెలిసినదే. దానికి ఇంకొక కోణం కూడా ఉన్నది. ఈ ప్రయర్ శాంక్షన్ అన్న అడ్డంకి ఏది ఉన్నదో దాని వల్ల మనకి ప్రాసిక్యూషన్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ జరగాల్సిన పద్ధతిలో జరగట్లేదు. మనకి ఎండ్లెస్ డిలేస్ వస్తున్నాయి. నెక్స్ట్ దానివల్ల మనకి కన్విక్షన్ అన్నది లేదు ఈరోజు కరప్షన్ మీద. ఆ పబ్లిక్ కాన్ఫిడెన్స్ అన్నది లేదు.
ఆఖరి అంశము ఈరోజు అవినీతి ద్వారా సంపాదించిన సొమ్ము ఏదైతే ఉన్నదో ఇల్ గాటన్ వెల్త్ అంటారు, కరప్ట్ ప్రొసీడ్స్ అంటారు, అవి ఈరోజు జప్తు అవుతాయి. ఈరోజు మళ్ళీ అది పెనాల్టీ పడుతుంది, ప్రజల్లోకి వస్తుంది అనే కాన్ఫిడెన్స్ కూడా లేదు. నెక్స్ట్, కాబట్టి మనం కోరుతున్నది, మనం ఆలోచించాల్సింది ఇక్కడ ఈరోజు రాష్ట్రంలో ఒక బలమైన లోకాయుక్త రావాలి. పొలిటికల్ బయాస్కి అతీతంగా దాని నియామకం జరగాలి. దాని పనితీరు కూడా పొలిటికల్ బయాస్కి, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్కి అతీతంగా జరగాలి. అది నిజంగా ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. రెండవది, మనకి ఆ లోకాయుక్త కవర్ చేసే జ్యూరిస్డిక్షన్లో అందరూ పబ్లిక్ సర్వెంట్స్ రావాలి. అటు ఎన్నికైన వారు కావచ్చు, ఇటు ప్రభుత్వ ఆఫీసర్లు కావచ్చు, రాష్ట్ర స్థాయిలో, స్థానిక స్థాయిలో కూడా అందరూ కవర్ కావాలి. మూడవది, ఈ లోకాయుక్త కింద మనకి ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ మెకానిజం ఇప్పుడు ఏసీబీ ఏదైతే ఉన్నదో అది రావాలి. దానితో పాటు ఇండిపెండెంట్ ప్రాసిక్యూషన్, డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ రూపంలో అది రావాలి. మనకి ప్రయర్ పర్మిషన్ ఇంకా శాంక్షన్ రూపంలో ఏదైతే ఉన్నాయో ఇప్పుడు నిబంధనలు, సిఆర్పిసి కానీ లేకుంటే పీసీఏ కానీ అవి పోవాలి. నెక్స్ట్, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్తలాగా జిల్లా స్థాయిలో మనకి డిస్ట్రిక్ట్ అంబుడ్స్మన్ రూపంలో ఉండాలి. తర్వాత మనకి వెంటనే వారి మీద ప్రొసీడింగ్స్ అవి జరిగిన తర్వాత మనకి ఆ కేసు టైమ్లీ ట్రయల్ కానీ, వర్డిక్ట్ కానీ, కన్విక్షన్ కానీ, అవసరమైతే ఆ అవినీతి ద్వారా సంపాదించిన సొమ్ము జప్తు కానీ జరగడానికి స్పెషల్ కోర్ట్స్ ఒకటి ఉండాలి. అసెంబ్లీ కమిటీ ద్వారా, అసెంబ్లీ కమిటీ ఆన్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా లోకాయుక్త మానిటరింగ్ అన్నది జరగాలి. నెక్స్ట్, ఆఖరి అంశం, అవినీతి గురించి మాట్లాడిన తర్వాత అవినీతికి మూలాలకు వెళ్ళాలి అనుకున్నాము. దానికి మూల కారణం ఈరోజు మన రాష్ట్రంలో స్పష్టంగా చూస్తున్నాం. మనము ఎన్నికలలో ఎక్కడైతే మనం డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికవాల్సిన పరిస్థితి వస్తున్నదో అది వేరే రంగాల్లో కరప్షన్ని డ్రైవ్ చేస్తున్నది. అది ఈరోజు మనకి టాప్ రూట్ లాగా ఉన్నది. ఆ మనీ పవర్ బర్డెన్ అన్నది కాన్స్టిట్యుయెన్సీలో చాలా ఎక్కువైపోతున్నది. ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలు, క్యాండిడేట్లు కూడా మళ్ళీ దాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తున్నది అన్నది. దానికి మూల కారణం మనకి ఇప్పుడున్న ఎన్నికల వ్యవస్థ. ఎప్పుడైతే ఒక కాన్స్టిట్యుయెన్సీలో పక్కవారి కన్నా ఒక ఓటన్నా ఎక్కువ తెచ్చుకుంటే నేను గెలుస్తాను, వేరే వారు ఓడిపోతారు అనుకుంటారో, ఆ వ్యవస్థలో ఏదన్నా చేసి ఎంతన్నా ఖర్చు పెట్టి ఆ మార్జినల్ ఓట్ తీసుకురావాలన్న ప్రెషర్ ఈరోజు క్యాండిడేట్ల మీద చాలా ఉన్నది. కాబట్టి దానికోసం మనీ పవర్నే కాదు, అవసరమైతే వేరే పద్ధతుల్లో కూడా ఎక్స్ట్రా ఓట్ తెచ్చుకునే సాధనాలు కనపడుతున్నాయి. అందుకని మనం కొన్నిసార్లు క్రిమినల్స్ని కూడా పెద్ద పార్టీలు ఎంటర్టైన్ చేయడము, ఈరోజు చట్టసభల్లో వారు కూర్చోవడం చూస్తున్నాం మనం. క్రిమినలైజేషన్ కావచ్చు, మనకి ఈరోజు తాయిలాలు కావచ్చు, షాప్స్ కానీ, డోల్స్ కానీ, వాటి మీద నడుస్తున్నది మనకి చర్చ. నెక్స్ట్, దానివల్ల మనకి ఇంతకుముందే పెద్దలు చెప్పారు, మాట్లాడారు, మనకి ఈరోజు నిజాయితీ పరులు, సామర్థ్యం ఉన్నవారు, నిజాయితీగా ప్రజల్లో పనిచేసి ఎన్నికల్లో పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చి గెలుస్తారు, సీరియస్ క్యాండిడేట్స్ అవుతారు అన్న కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నది మన ఎన్నికల వ్యవస్థ. ఈరోజు ఎన్నికలు వేరు, ప్రజారంగంలో సేవలు వేరు అన్న డివిజన్ కనపడుతున్నది. దానికి మూల కారణం దాంట్లో ఉన్న వ్యక్తులు కాకపోతే దానికి వెనుక ఉన్న వ్యవస్థ. ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ ఉన్నంత వరకు మన సమాజంలో మనకున్న పరిస్థితిలో ఇటువంటి పరిణామాలే మనం చూస్తాం. నెక్స్ట్, దానివల్ల మనకి ముఖ్యంగా చదువుకునే వారిలో రాజకీయాలు అన్నా కానీ, రాజకీయంలో ఉన్న నాయకుల మీద, రాజకీయంలో ఉన్న వ్యక్తుల మీద కొంత డిస్కంటెంట్ కనపడుతున్నది. కాబట్టి ఈరోజు స్పష్టంగా మనం ఆలోచించాలి. అవినీతికి మూల కారణము ఎన్నికల వ్యవస్థ, రాజకీయాలు అనుకుంటే, రాజకీయాల్లో ఎన్నికల్లో మూల కారణము అవినీతికి మూల కారణం ఈరోజు కరప్షన్ అనుకుంటే, ఈరోజు ఆ మార్జినల్ ఓట్ అన్న ప్రెషర్ని తీసేసేయాలి. ఎంతవరకైతే మనకు ఆ మార్జినల్ ఓట్ ప్రెషర్ ఒక నియోజకవర్గంలో ఉంటుందో మనకి ఈ వ్యవస్థ అట్లనే కొనసాగుతుంది, అవినీతి కూడా అట్లనే కొనసాగుతుంది. దానికి ఒక ఆల్టర్నేటివ్ ఉన్నది మనకి. ఎక్కువ దేశాల్లో ప్రపంచంలో ఆల్టర్నేటివ్ సిస్టమే ఫాలో అవుతున్నారు. దాన్ని దామాషా పద్ధతి అంటారు. అక్కడ ప్రజలు ఎంతమందిని సపోర్ట్ చేస్తే ఒక క్యాండిడేట్కి కానీ, ఒక గ్రూప్కి కానీ, ఒక పార్టీకి కానీ ఎన్ని ఓట్లు వస్తే అంత ప్రాతినిధ్యం వస్తుంది చట్టసభల్లో అన్న వ్యవస్థ ఉన్నది. దాన్ని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటారు. దానివల్ల మనకి కొన్నిసార్లు ఇప్పుడున్న లోపాల నుంచి బయటికి వచ్చి మనము రీకన్సిలియేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది సాధించే అవకాశం ఉంది. నెక్స్ట్, ఇది సాధించాలంటే మళ్ళీ రాజ్యాంగంలో ఎటువంటి సవరణ కూడా అవసరం లేదు. మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951లో మనకి వెసులుబాటు ఉన్నది. దాన్ని అమెండ్ చేసుకుంటే సరిపోతుంది. మన దేశంలో ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ నుండి మోర్ ప్రొపోర్షనాలిటీ బేస్ సిస్టమ్కి వెళ్ళొచ్చు. అది జరిగితే మనకి ఈరోజు మళ్ళీ రాజకీయాల మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పబ్లిక్కి, సాధారణ ప్రజలకి, చదువుకున్న వారికి ఆ కాన్ఫిడెన్స్ రెస్టోర్ చేయడం ఈరోజు మన ముందు ఉన్న పెద్ద సవాలు. ఈ అంశాల మీద మీ అందరూ కూడా మీ ఆలోచనలు, మీ సూచనలు మాకు ఇస్తారని నేను కోరుతూ, మళ్ళీ జేపీ గారికి నేను హండ్రా గారు వచ్చారు. బాబు వారిని ఇక్కడ తీసుకొచ్చాం.
ఐఎమ్ సో సారీ, ఐ థాట్ యు ఆర్ వెరీ ఫెమిలియర్ విత్ దిస్ సిటీ అనుకున్నాం మేము. మిత్రులరా, సంక్షిప్తమైనటువంటి ప్రజెంటేషన్ చూశారు. మీ అందరి అనుమతితో నేను సూచించేది ఏంటంటే 1:30కి మనం ముగించాలి. సో లెట్స్ వర్క్ బ్యాక్వర్డ్స్. వీ హ్యావ్ అబౌట్ 145 minutes. మొదటి 2 అంశాలు కూడా 2 వేరు అంశాలు అన్నప్పుడు కూడా దే ఆర్ యాక్చువల్లీ రిలేటెడ్ ఇష్యూస్. స్థానిక ప్రభుత్వాలు సకాలంలో సామాన్య ప్రజలకు సేవలు అందించటం, వీటిని విడివిడిగా చూడలేం. కాబట్టి ఈ రెంటిని కలిపి మొట్టమొదటి అంశంగా మనం చర్చకు తీసుకున్నట్టయితే, మీరు ఈ ప్రజెంటేషన్లో చూసినట్టయితే దయచేసి పేజ్ 3లో స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలు ఇష్యూస్ ఫర్ డిస్కషన్ అని ఇచ్చారు. బ్రాడర్ ఇష్యూస్ మనందరికీ తెలుసు, స్థానిక ప్రభుత్వాలు కావాలన్న విషయంలో ఎవరికి భేదాభిప్రాయం లేదు. దీనిలో మీరు చూసినట్టయితే రెగ్యులర్ అండ్ టైమ్లీ ఎలక్షన్స్ ఆల్రెడీ రాజ్యాంగం చెప్తోంది, వీళ్ళు చేయడం లేదు. రెండోది, రాజ్యాంగంలో ఏం చేశారంటే మీ అందరికీ తెలుసు, ఈ 73rd, 74th అమెండ్మెంట్స్లో చాలా ఓవర్ స్ట్రక్చర్డ్ చేశారు. మన ఊళ్ళో ఎలా పరిపాలన ఉండాలి, ఎలా ఎన్నిక జరగాలన్నది ఢిల్లీలో నిర్ణయించారు. కానీ అధికారం ఏముండాలన్నది మాత్రం మనకు వదిలేశారు. ఏది గట్టిగా కంట్రోల్ చేయాలో అది చేయకుండా ఏది మనకు వదిలేయాలో దాన్ని వాళ్ళు పట్టుకొచ్చున్నారు. ఫండమెంటల్ స్ట్రక్చరల్ డిఫెక్ట్. దాన్ని దృష్టిలో ఉంచుకుని 243G పంచాయతీలకు సంబంధించి, గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి, 243W మున్సిపాలిటీకి సంబంధించి దాన్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి. మూడోది, వీటికి మీట్ ఇవ్వాలంటే చట్టం ఒకటే చాలదు, రాష్ట్రాలు కమిట్మెంట్ చూపెట్టాలి. మన రాష్ట్రంలో బడ్జెట్ ఇవాళ 1,40,000 కోట్లు అంటున్నాం, పోనీ ఈ కాంట్రా ఎంట్రీస్ అవన్నీ తీస్తే 1,20,000-1,25,000 కోట్లు ఉంది. కనీసం దీనిలో ఒక 7-8% తలసరి ₹1,000 అని చెప్పంటే మన రాష్ట్రంలో నారాయణ గారు ఒక 8,000 కోట్లు అవుతుంది. ఈ డబ్బు అదనంగా ఇచ్చేది కాదు, ప్రభుత్వం చేసే కొన్ని పనులు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి లోకల్ రోడ్స్ కానీ, వాటర్ కానీ, ఇంకోటి కానీ మీరు చూసుకోండి, డబ్బులు వాళ్ళకి ఇచ్చేయడం. అందుకని అదనంగా ఖర్చు కూడా కాదు. మీరు హైదరాబాద్లో నిర్ణయం చేసే బదులు గ్రామాల్లో ఇచ్చేయటం. ఇవాళ మన రాష్ట్రంలో ఒక పంచాయతీ పూర్వం ఏమంటారు దీన్ని, మండల పరిషత్, పూర్వం పంచాయతీ సమితి అనేవాడు కదా, మండల పరిషత్ టీచర్ని, ప్రభాకర్ గారు, ఒక మండల పరిషత్ టీచర్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫైల్ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి. దేర్ కెనాట్ బి ఏ మోర్ గ్రొటెస్క్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెంట్రలైజేషన్. ఇట్ ఈస్ ఎ వేస్ట్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ ది క్యాబినెట్ అండ్ ది చీఫ్ మినిస్టర్ అండ్ ఇట్ ఈస్ ఇన్సల్టింగ్ అవర్ పీపుల్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కాబట్టి దీని నుంచి ఆ ఎంపవర్మెంట్ చేయడానికి డబ్బులు ఇచ్చేయండి, కనీసం 1,000 రూపీస్తో మొదలెట్టండి పర్ క్యాపిటల్. ఒక 3,000 జనాభా ఉంటే 30 లక్షల సంవత్సరానికి వెళ్తుంది. పంచాయతీ, గ్రామ పంచాయతీకి ఇవ్వండి. మళ్ళీ ఏదో జిల్లా పరిషత్ అంటే జనానికి అర్థం కాదు, ప్రజలకు అర్థమయ్యేంత ప్రాథమిక స్థాయిలో తీసుకెళ్ళి ఏర్పాటు చేయాలి. ఎంత దగ్గర దగ్గర మున్సిపాలిటీలో వార్డు కమిటీకి ఇవ్వండి, వార్డుకి ఇచ్చేయండి. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ ఉందనుకోండి, మళ్ళీ హైదరాబాద్ కార్పొరేషన్కి మీరు 2,000 కోట్లు ఇచ్చినా కూడా మాకేం అర్థం కాదు. మా వార్డులో ఇచ్చేయండి, ఆ వార్డులో బాధ్యతలు మాకు పెట్టేయండి. తప్పు చేస్తే ఇంత డబ్బు ఇచ్చేసి ఇంత అధికారం ఇస్తే తప్పులు చేస్తారు, వెంటనే వచ్చేది. శాసనసభ్యులు అందరూ చెప్పేది అందరూ దొంగలైపోతారు, వీళ్ళంతా దోపిడీదారులు, వీళ్ళ నమ్మకండి చెప్పని. మీరు నగరం స్థాయిలో, జిల్లా స్థాయిలో పర్ఫెక్ట్ ఆంబడ్స్మన్ పెట్టుకోండి, ఒక పవర్ఫుల్ మీ చేతుల్లో పెట్టుకోండి. ఒక మంచి అధికారిని నియమించండి, ఎవరు తప్పు చేసినా పదవి ఎక్కేటట్టుగాను, వాడిని జైల్లో పెట్టేట్టుగా మీరు చట్టం పెట్టుకోండి, ఎంత ఏర్పాటు చేసుకోండి. అవినీతిని పెంచమని అంటల్లా, అధికారం ఇచ్చేయండి, బాధ్యత ఇచ్చేయండి, తప్పు చేస్తే మీరు దండించండి. మీరు పైన కూర్చొని దండించే పరిస్థితి ఉండాలి కానీ తిట్టు తినే పరిస్థితిలో ఉండకూడదు. ప్రతిదానికి ఇవాళ ప్రతిదానికి తిట్టు తింటమే. ఈ దేశంలో చాలా అత్యున్నత స్థాయిలో అధికారులు ఉన్న వాళ్ళు కూడా నాకు కంప్లైంట్ చేశారు. నియోజకవర్గానికి పోతే 100 మంది కంప్లైంట్స్ ఇస్తున్నారు, పిటిషన్లు ఇస్తున్నారు, ఏ పని చేయలేకపోతున్నాము, ఒకటి పట్టించుకుంటే 10 మంది మళ్ళీ మూగుతున్నారు, కంగారు అయిపోతున్నది. నేనంటే మంత్రికి ఫోన్ చేస్తే మంత్రి నేను చెప్పాను కాబట్టి పని చేస్తాడు, అసలు ఎంపీలు ఏం చేస్తారు నాకు అర్థం కావట్లేదని చెప్పారు. దిస్ ఇస్ ద రియాలిటీ ఆఫ్ ఇండియన్ పబ్లిక్ లైఫ్ టుడే. కాబట్టి వారికి అధికారం పూర్తిగా ఇచ్చేసి, వనరులు కూడా కనీసం టు స్టార్ట్ విత్ ₹1,000 పర్ క్యాపిటల్ ఇచ్చేసి, ఆ ఊళ్ళో పనులను వాడు చేసుకుని ఏర్పాటు చేసి, అక్కడ తప్పులు చేస్తే పైన బెత్తం పట్టుకుని వాళ్ళ పదవులు పీకేయండి, రకరకాల శిక్షలు వేసేయండి. ఏ ఫెయిర్ అండ్ సెన్సిబుల్ మెకానిజం. మనం దానికోసం ఫైట్ చేయకపోతే న్యాయం జరగదు. దిస్ ఇస్ ద ప్రపోజల్. ఇక జిల్లా కౌన్సిల్ ఒకటి లేకపోతే ఇప్పుడు ఏమిటంటే, మీకు మీ అందరికీ తెలుసు పెద్దలకి, బికాస్ ఆఫ్ హిస్టారికల్ వర్క్ గ్రామ స్థాయిల్లో స్థానిక ప్రభుత్వాలు ఒక సమయంలో వచ్చినాయి, మున్సిపాలిటీలు వేరు సమయంలో వచ్చినాయి. ప్రైమరీ లెవెల్లో గ్రామ స్థాయి వేరు, మున్సిపాలిటీ వేరు. కానీ జిల్లా స్థాయిలో గ్రామ మున్సిపాలిటీ వేరే ఉంటే జిల్లానే. ఆ జిల్లా కౌన్సిల్ చేయకుండా పంచాయతీలన్నింటికి జిల్లా పరిషత్తు, ఈ మున్సిపాలిటీలు పంచాయతీ సమన్వయం చేయడానికి మనం మళ్ళీ జిల్లా ప్లానింగ్ కమిటీ, ఇలా రకరకాల టేర్స్ పెట్టుకున్నాం. జిల్లా స్థాయిలో లెట్ దెర్ బి ఓన్లీ వన్ ఫెడరేటెడ్ ఇన్స్టిట్యూషన్.
ఏ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. అది పంచాయతీల మున్సిపాలిటీల తేడా లేకుండా ఆ జిల్లా మొత్తానికి ప్రాతినిధ్యం ఇచ్చే స్థానిక ప్రభుత్వం మూడవ అంచె ప్రభుత్వం జిల్లా స్థాయిలో ఉండాలి, డిస్ట్రిక్ట్ కౌన్సిల్. అది లేకుండా ఉన్నంతకాలం జిల్లాలో సమన్వయమైన పేరుతో మళ్ళీ ప్రభుత్వం పెత్తనం ఉంటుంది, మళ్ళీ జిల్లా కలెక్టర్ పెత్తనం ఉంటుంది. ఆ జిల్లా కలెక్టర్ గారు ఫోన్ చేస్తే ఆదివారం నన్ను డిస్టర్బ్ చేస్తానంటే అంటాడు. దాని నుంచి బయటపడాలని చెప్పినట్టయితే మనం జిల్లా కౌన్సిల్ కావాలి. ఎలాగైతే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో, మొదట్లో రాష్ట్ర ప్రభుత్వాలు బలహీనంగా ఉన్నా కూడా వివిధ పార్టీలు, ప్రజా ఉద్యమాలు వీటి కారణంగా క్రమక్రమంగా మన ఫెడరల్ వ్యవస్థ బలపడింది. రాష్ట్రాలకు అధికారులు విశేషంగా వచ్చినాయి. ఇది పెద్దగా ఎవరు కాదనడానికి వీల్లేదు ఇవాళ. అదే రీతిన మూడవ అంచె ప్రభుత్వానికి మనం ప్రాతిపదిక ఏర్పాటు చేస్తే కాలక్రమేణా కూడా బలపడుతుంది. నగరాల్లో మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ, మీరు హైదరాబాద్ నగరాన్ని చూసుకున్నట్టయితే మీరు గొప్ప ఉదాహరణ. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ బాధ్యతలు వేరు. అది కూడా కోర్ ఏరియాలో వాటర్ సప్లై కానీ సివరేజ్ కానీ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై బోర్డు. విస్తరించిన ఏరియాలో వాటర్ సప్లై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై బోర్డు, సివరేజ్ ఏమో మున్సిపల్ కార్పొరేషను, స్టామ్ వాటర్ డ్రైనేజ్ మున్సిపల్ కార్పొరేషను, ట్రాన్స్పోర్ట్ వీళ్ళెవరికి ఇద్దరికీ సంబంధం లేదు. వీళ్ళ మాట వాళ్ళు, వాళ్ళ మాట వాళ్ళు వినరు. మళ్ళీ మధ్యలో హెచ్ఎండిఏ ఉంది. ఎందుకు వచ్చిందో దానికున్న లెజిటిమసీ ఏంటి ఎవరికి తెలియదు. వారి సామ్రాజ్యం వేరు. మళ్ళీ ఇంకా చాలా సామ్రాజ్యాలు నాకు గుర్తు రావట్లేదు ఆఫ్ హ్యాండ్. మెట్రో వారు వస్తే మెట్రో అథారిటీ వేరే సామ్రాజ్యం. మళ్ళీ ఈ ఇంటిగ్రేషన్ అని చెప్పి అనేది సాధ్యం కావటం లేదు. కాబట్టి ఈ నగరాల్లో పరిపాలన ఇంటిగ్రేషన్ కోసం ఏం చేయాలి, ఎట్లా చేయాలి? రాజ్యాంగం ఏర్పాటు చేస్తుంది కానీ నడవట్లేదు. అది మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ ఏర్పాటు కాలేదు. దాని అసలు ఉద్దేశం ఏర్పాటైనా కూడా మనం గొడవ పెడితే రేపొద్దున చేస్తూ ఉంటారు, నామమాత్రం చేస్తారు. నగరాల్లో ట్రాన్స్పోర్ట్ అథారిటీ, ఎందుకంటే ఆర్టీసీ, మరి రైల్వేస్, మెట్రో ఇట్లా రకరకాల ఏజెన్సీలు ఉంటాయి. ప్రజలెవరికి కావాల్సింది ప్రయాణం. మీరెవరు నాకు అనవసరం. లండన్ నగరంలో మీరు ఒక టికెట్ తీసుకుంటే బస్సులో వెళ్ళొచ్చు, ట్యూబ్లో వెళ్ళొచ్చు, మరో దానిలో వెళ్ళొచ్చు. అక్కడ వాళ్ళు చూసుకుంటారు, ఏం చేసుకుంటారు. మనకు అసౌకర్యం లేకుండా ఈ మొత్తం లింక్ వేసినట్టుగా సింగిల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ. ఇవి నిర్దిష్టమైన ప్రతిపాదనలు స్థానిక ప్రభుత్వాల మీద. స్థానిక ప్రభుత్వాలు కావాలని మనందరికీ తెలుసు. టు గో బియాండ్ దట్, టు గో ఇంటూ స్పెసిఫిక్స్, కొన్ని ప్రతిపాదనలు, దీనిలో కొన్ని మంచివి కావచ్చు, కొన్ని మరి ఎంతూజియాజంతో అసంబద్ధమైనవి కావచ్చు. వీ కెన్ కమ్ టు సమ్ రీజనబుల్ కంక్లూషన్స్. దీంతో పాటు పేజ్ 5లో మీరు చూసినట్టయితే పబ్లిక్ సర్వీసెస్ గురించి ప్రస్తుతం పార్లమెంట్ మీద ఒక బిల్లు ఉన్నది. సర్వీస్ డెలివరీ ఆఫ్ ఏమన్నారు కార్తీక్ దాని పేరు, చాలా పొడుగైనటువంటి చట్టం ఒకటి పెట్టారు. పార్లమెంటరీ కమిటీ ముందు నేను కూడా వెళ్ళాను. వారి కోరిక మీద డీటెయిల్డ్గా నేను రీడ్రాఫ్ట్ చేసి పంపించాను వారికి. ఇంకోటి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తర్వాత అది కూడా దాని నిర్మాతలు ఒకనే కాబట్టి నేను ఆ బాధ్యత తీసుకోవాలి. వీళ్ళు ప్రతి చట్టానికి ఒక కమిషన్, ఇండిపెండెంట్, దానికి ఒక ఆఫీసు, దానికి ఒక గందరగోళం. దానికి సంబంధం లేదు. కాబట్టి సర్వీస్ డెలివరీ గ్యారంటీకి ఒక కమిషన్ పెడుతున్నారు. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ మళ్ళీ వేరే చట్టం, ఆ శాఖ వేరు, దానికి మళ్ళీ ఇంకొక కమిషన్. వాటికి సంబంధం లేదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఎట్లా ఒక కమిషన్ ఉంది. ఇలాగా ఢిల్లీ నగరమో హైదరాబాద్ నగరమో ఈ కమిషన్లతో నిండిపోయే ప్రమాదం కనిపిస్తున్నారు. మన సంకల్పం ప్రజలకు సేవలు అందాలంటే కన్వర్జెన్స్ కావాలి. ఈ చట్టాలను సమన్వయం చేయాలి. ఈ చట్టబద్ధంగా ఏర్పడ్డ బాడీస్ కూడా ఒకే రకమైన పనిచేస్తున్నప్పుడు కలిసి పనిచేసే ఏర్పాటు కావాలి. దాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రతిపాదనలు ఇక్కడ, ఇవి కొంచెం మచ్ లెస్ కాంప్లికేటెడ్. వీళ్ళు పెద్దగా సంస్థాగతమైన పెద్దవేం కాదు, మోర్ ఫర్ కంప్లీషన్ సేక్ పెట్టారు. కాబట్టి ఈ సర్వీస్ డెలివరీ విషయం, దీనిలో సెంట్రల్ ఇష్యూ కన్వర్జెన్స్. ఇప్పుడు మన ఎలాగైతే ఈ సేవ పెట్టారు, ఇప్పుడు మీ సేవ మరొకటి అంటున్నారు. కన్వర్జెన్స్ ఉద్దేశం. జర్మనీలో మీరు చూస్తే పాస్పోర్ట్ కావాలన్నా కూడా లోకల్ మున్సిపాలిటీకి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫైల్ చేస్తారు. అక్కడే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. మళ్ళీ లోకల్ మున్సిపాలిటీకి వెళ్ళి పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకుంటారు. మధ్యలో ఏమవుతుందో మీకు అనవసరం. కన్వర్జెన్స్ అంతగా సాధించారు వాళ్ళు. ఇది నేషనల్ ఏజెన్సీస్, స్టేట్, లోకల్, వాటి మీద కన్వర్జెన్స్. మనం అంతా పెద్దగా ఆశించకపోయినా వెంటనే కనీసం స్టేట్ లెవెల్లో కన్వర్జెన్స్ అన్నా లోకల్గా సర్వీసెస్లో ఉంటే ఇవన్నీ కలిపితే మనకు నిజంగా సేవలు అంతే. లేకపోతే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వాడి దగ్గరికి పోవాలి. మనం అక్కడ సిటిజన్ చార్టర్కి అప్లై చేసుకోవాలంటే హైదరాబాద్ నగరంలో ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళ 190 మందికి అసలు ఆఫీస్ ఎక్కడ మనకు తెలియదు. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఎక్కడ, మున్సిపల్ కార్పొరేషన్ లోకల్ ఆఫీస్ ఎక్కడ, వాటర్ సప్లై బోర్డు లోకల్ ఆఫీస్ ఎక్కడ, అది కూడా తెలియదు. ఇట్స్ సింపుల్ అనిపిస్తుంది కానీ చాలా వైటల్ ఇష్యూ ఇది. ఆ కన్వర్జెన్స్ కనుక చట్ట రూపంలోనూ ఫిజికల్గా లేకపోతే మనకి ప్రయోజనం ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ 2 అంశాల మీద కనుక మనం మొట్టమొదటి అభిప్రాయాలు సేకరించినట్టయితే, ఇది అయిన తర్వాత మిగతా 2 అంశాలు కరప్షన్, ఎలక్ట్రల్ రిఫార్మ్, ఆ 2 కలిపి 2వ అంశంగా చెప్పవచ్చు.
ద ఫ్లోర్ ఈజ్ నౌ యువర్స్. రాజ్యాంగంలో ఆర్టికల్ 40లో రాసుకున్నాము, 72, 73లో సవరణలన్నీ చేసి స్థానిక ప్రభుత్వాలను బలపరచాలనేటువంటిది. అసలు ప్రభుత్వం అంటే రాష్ట్రంలో కేంద్రంలో ఉంది కాదు, ఇది మన దగ్గరే ఉంది ప్రభుత్వం అనేటువంటి భావన ప్రజల్లో కలగడానికి ఆలోచించినారు, చట్టాలు చేసినారు. అయితే మరి మన జయప్రకాష్ నారాయణ గారు కూడా సభ్యులుగా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ వాళ్ళు ఈ దేశంలో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ, స్థానిక ప్రభుత్వాల వ్యవస్థను ఎట్లా స్ట్రెంథెన్ చేయాలని దాని మీద ఆలోచించి చర్చించి ఇంతదోటి పుస్తకం అనేక రికమెండేషన్ చేయడం జరిగింది. ఆ రికమెండేషన్స్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వము 2010 ఏప్రిల్ నెలలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అయ్యా వీరప్ప మూలే గారి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థను బలపరచాలంటే ఇక ఈ పనులు చేయాలి, అందుకని వీటి మీద దయచేసి మీ అభిప్రాయాలు చెప్పండి అని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తరాలు రాశారు. ఏప్రిల్ 2010. ఇంతవరకు కూడా మరి వేరే రాష్ట్రాల సంగతి నేను చెప్పడం భావ్యం కాదు, మన రాష్ట్రం మాత్రం ఏమీ సమాధానం పంపలేదు. అయితే ఈ మధ్య ఒక కమిటీని 6 మంత్రులతో ఏర్పాటు చేయడం జరిగింది. నేను తక్కువ సమయంలో విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. అందులో ప్రధానంగా ఒక 7 సూచనలు వాళ్ళు చేశారు. ఆ 7 సూచనలో మొదటి సూచన మే తీసేసి షెల్ పెట్టాలి, ఇంతకుముందు చెప్పారు. దానికి మన 6 మంత్రులు ఆమోదం తెలిపినారు. పోతే రెండవది డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఏర్పాటు. ఎక్కడో పుట్టిన కలెక్టర్ వచ్చి మొత్తం జిల్లాను పరిపాలిస్తుంటే జిల్లాలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక నాయకుడికి మరి మున్సిపల్ ఏరియాలతో సంబంధం లేకపోవడం భావ్యం కాదు. అందుకని ఈ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఏర్పడాలని వివరంగా వారు జేపీ గారు చెప్పారు. అయితే దీనికి మన కమిటీ ఆమోదించడం లేదు. దయచేసి మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఇది చాలా దుర్మార్గం, అన్యాయం జరుగుతుంది. పోతే మూడవది గ్రామ సభకు చాలా అధికారాలు ఇవ్వాలి, గ్రామ పంచాయతీ గ్రామ సభకు లోబడి పనిచేయాలి అని, అంటే పెసా యాక్ట్ మాదిరిగా అది కూడా ఒక సూచన చేశారు. దానికి మరి మన 6 మంత్రులు ఒప్పుకున్నారు. పోతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్లమెంట్ సభ్యులంతా ఇక్కడ అసెంబ్లీలో కూర్చోరు కాబట్టి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా అక్కడ మరి స్థానిక ప్రభుత్వాల్లో కూర్చోవడం సమంజసం కాదని వాటిని తీసేయాలనేటువంటి సూచన కూడా ఏఆర్సీ చేసింది. దానికి మన కమిటీ అంగీకరించింది, సంతోషం. పోతే 2 టర్మ్స్, ఒకే టర్మ్ ఉంటే అసలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు అర్థం చేసుకోవడానికే 2 ఏళ్ళు పడుతుంది. ఇంత లోపల అవతలొడ్డు కనబడుతుంటే ఇంకా మనం చేసేది ఏమి లేదనేటువంటి భావన రావడంతో చాలామంది తెరమరుగైపోతున్నారు. 5 ఏళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ ప్రెసిడెంట్, సర్పంచ్గా ఉండి కూడా తెరమరుగైపోతున్నారు. అట్లా కాకుండా ఉండాలంటే 10 ఏళ్ళకి ఒకసారి రొటేషన్ పెట్టాలనేటువంటి ఆలోచన మరి ఏఆర్సీ రికమెండ్ చేసింది. అది అమల్లో ఉంది ఆల్రెడీ తమిళనాడులో. అది చేస్తే అది మన కమిటీ ఆమోదించడం లేదు. ఒక టర్మ్కే కావాలి, 2 టర్మ్లు వద్దని అంటున్నారు. రెండో విషయం వాళ్ళు ఆమోదించండి. పోతే ఎస్ఎఫ్సి, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్, ఇవి కొంచెము కలిసి ఒకేసారి నామినేట్ కావడం, ఒకేసారి రిపోర్ట్ ఇవ్వడం అనేటువంటి పద్ధతి ఉండాలి. ఇప్పుడు అట్లా కాకుండా అదోసారి ఇస్తుంది ఇదోసారి ఇస్తుంది, దీంతో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అని ఒక రికమెండేషన్ చేశారు. దానికి మన కమిటీ ఆమోదించింది. ప్రధానంగా ఇక్కడ మరి ఎట్లయితే రాజ్యసభ రాష్ట్రాలకు ప్రతినిధుల సభగా ఉంటుందో ఇక్కడ స్థానిక ప్రభుత్వాల ప్రతినిధుల సభగా మరి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండాలనేటువంటి ఆలోచన ఏఆర్సీ చేయడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు కనీసం రికమెండ్ చేసింది ఏంటంటే మీరు ఈ టీచర్లు, గ్రాడ్యుయేట్లు వాళ్ళను వీళ్ళని ఎన్నుకునేది పోయి ఇందులో రిప్రజెంటేషన్ స్థానిక ప్రభుత్వాలకు ఎక్కువగా ఉండాలి, అత్యధికంగా ఉండాలి. అది 2/3 ఉండాలన్నారు. ఇప్పుడు 1/3 ఉంది. మన లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓన్లీ 1/3 మరి ప్రజాప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రతినిధులు ఉంటున్నారు. దానికి బదులు 2/3 అంటే 60 పైన ఉండాలని వాళ్ళు ఒక సూచన చేశారు. దీని మీద ఒక స్పష్టత లేదు మన దానికి. అంటే ఈ విధంగా ప్రధానంగా వాళ్ళు 7 సూచనలు చేస్తే ముఖ్యమైనటువంటిది డిస్ట్రిక్ట్ కౌన్సిల్కు ఆమోదం చెప్పడం లేదు, 2 టర్మ్స్కు ఆమోదం చెప్పడం లేదు, ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్కు రిప్రజెంటేషన్ గురించి కూడా ఆమోదం తెలపడం లేదు. మిగతా 4 ఆమోదించినారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చర్చల్లో పాల్గొంటే బాగుంటుందనేటువంటి ఒక ఉద్దేశంతో. పోతే ఇంకోటి ప్రధానమైన రిక్వెస్ట్ ఏంటంటే మనం ఎంతసేపటికి రాష్ట్ర ప్రభుత్వం అంటున్నాము, కేంద్ర ప్రభుత్వం అంటున్నాము, అసలు మనము చాలా వాడుకలో వచ్చేసింది, నరనరాన జీర్ణించకపోయింది. కాబట్టి మనం విధిలేని పరిస్థితుల్లో మనం కూడా పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్ అనే పదాలు వాడుతున్నాం. ఇది తప్పు అని నా వ్యక్తిగత రిక్వెస్ట్, మీ అందరితో ప్రార్థన. అసలు కాన్స్టిట్యూషన్ లోపల కూడా గ్రామ ప్రభుత్వము, మండల ప్రభుత్వము, జిల్లా ప్రభుత్వం అనేటువంటి పదజాలం రావాల్సినటువంటి అవసరం ఉంది. అంతవరకు కూడా మనం పంచాయతీ, మండల పరిషత్ అనే గడులు మన ఉపన్యాసాలలో, మన చర్చలలో అక్కడ ఇక్కడ గ్రామ ప్రభుత్వం, మండల ప్రభుత్వం, కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళంతా
అంతా కూడా ఆ విధంగా దాన్ని ప్రోత్సహించి ఆ పదజాలం ఎక్కువ వాడుకలోకి వచ్చేటట్టు కృషి చేయాలని మీ అందరితో నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఉత్తమ పరిస్థితిలో ఉందని చెప్పారు గవర్నమెంట్ వ్యూస్.